ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బయట భోజనం చేయాల్సి వచ్చిందండి. అది కూడా సుబ్బమ్మ పచ్చడి వేసుకొని చికెన్ పచ్చడి బాగా ఎర్రటి పచ్చడి వేసేసుకొని ముద్దపప్పు నెయ్యి వేసేసుకొని చక్కగా ఇదైతే మేము కార్లోనే బయట కూర్చొని తిన్నాము. ఎందుకు బయట కార్లో కూర్చొని తిన్నామంటే ఈ రోజు మా చిన్నమ్మాయికి ఎగ్జామ్స్ ఉంది. ఏం ఎగ్జామ్స్ తక్షి? హెచ్సిఎల్ టెక్ బి ఎగ్జామ్. పాస్ అయ్యావా? పాస్ అయిందంట. అది అప్పటికప్పుడే రిజల్ట్స్ తెలుస్తుందంట. మరి చెప్పేసింది పాస్ అయిందని. ఇక ఎగ్జామ్స్ రాసేసి వచ్చిందనమాట. మళ్ళీ మేము గంట తర్వాత ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఎగ్జామ్స్ రాసి రాగానే పిల్లకి అన్నం పెట్టాలి కదా. అందుకని నేను ఏం చేశానంటే పొద్దున్నే మా అమ్మాయి ముద్దపప్పు కుక్కర్లో పెట్టి వండిందండి. సుబ్బమ్మ పచ్చళ్ళు, ఫిష్ పచ్చడి అలాగే చికెన్ పచ్చడి రెండు తీసుకొచ్చేసానండి. ఇక చూడండి ఫ్రెండ్స్, 2 నెయ్యి చుక్కలు వేసేసి కలిపి పెట్టాను. అసలు నిజంగా చెప్తున్నాను, గిన్నెడ పప్పు, సుబ్బమ్మ పికిల్స్లో 1/2 డబ్బా చికెన్ పచ్చడి, అలాగే ఒక 2 ఫిష్ ముక్కలు, కుంభకరులు తిన్నట్టు తిన్నారు. ఎందుకు అలా తిన్నారు? నేను తిన్న తర్వాత అడిగితే మమ్మీ ఆ సుబ్బమ్మ పచ్చడి ఉంది మమ్మీ, అసలు ఎంత టేస్టీగా ఉందో, చికెన్ ఫ్రై తిన్నట్టుందని. అలాగే ఫిష్ పచ్చడి ఉందండి. అసలు ఫిష్ ఫ్రై చేసి మనకి ఇచ్చినట్టుంది. డైట్లో ఉన్న నాకు అసలు ఎలా ఉండిందంటే ప్రాణం పిచ్చెక్కినట్టుండింది. పప్పు అంటే నేను టెంప్ట్ అయిపోతాను ఫ్రెండ్స్. ఇద్దరికైతే గిన్నెడు పప్పు కలిపి పెట్టాను. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా పెడతాను చూడండి, ఎందుకంటే ఇది లెంత్ వీడియో. ఆమ్లెట్ కూడా వేసి పెట్టాను. ఆమ్లెట్ మర్చిపోయి పప్పులో పడిపోయి. సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాండి. వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, స్వీట్స్, స్నాక్స్ అన్ని దొరుకుతాయి. నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని దొరుకుతాయండి. సూపర్గా ఉంది. ఫుల్ వీడియో